సో ఇలాంటి సమయాల్లో ఏం చేయాలి తెలుసా, ఇంట్లో ఎవరు రాకముందే మనం అయితే బైక్ అయితే కడిగాం. వే అయితే సూపర్ ఉంది కదా, నాకు నచ్చింది. సో ఫైనల్గా మనం ఆఫ్ రోడింగ్ అయితే పూర్తి చేసాం. సో హలో గైస్, నేను మీ రైడర్ బబ్లు. సో అంటే మాది పల్లెటూరు, మా దగ్గరలో బెస్ట్ స్పాట్స్ అయితే ఉన్నాయి, అక్కడైతే మేము వెళ్ళబోతున్నాం. అండ్ వీడియో అయితే పూర్తిగా చూడండి, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో గైస్, మనం బెస్ట్ స్పాట్స్ని అయితే ఇప్పుడు చూసేద్దాం. నాకు నచ్చింది కూడా దాంట్లో చెప్తా, మీకేమైనా నచ్చితే మీరు కూడా కామెంట్ చేయండి. చలో వెళ్ళిపోదాం. ఇక మా దగ్గర అంటే మంచి ప్లేసెస్ ఉన్నాయి, మరీ అంత బ్యూటిఫుల్ కాదులే కానీ నాకు నచ్చింది. సో మీకు అందరికి చూపెడతా. అండ్ మాది ఏరియా ఎక్కడంటే మాది కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, సుజాత్ నగర్, లక్ష్మీదేవిపల్లి. సుజాత్ నగర్ దగ్గర, సుజాత్ నగర్ నుంచి ఒక 3-4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక మీకు చూపెడతా. ప్లేస్ వచ్చేసి పెద్ద కొండ లెక్క ఉంటుంది, అక్కడ మొత్తం నర్సరీ నాటారు. సో చూపెడతా, అది కొంచెం బాగుంటుంది, నాకు నచ్చింది. ఇంకా రైల్వే ట్రాక్ ఉంది, మంచి మంచి లొకేషన్లు అయితే ఉన్నాయి మా దగ్గర. ఇక మనం ఫస్ట్ అయితే వెళ్ళిపోదాం. మనం ఎటు వెళ్ళాలన్నా ఆఫ్ రోడింగ్ అయితే చేయాలి, అదైతే మెయిన్. ఆఫ్ రోడింగ్ మాత్రం మెయిన్. పల్లెటూరులో ఉండే అడ్వాంటేజెసే అది. మనం ఏ స్పాట్స్కి వెళ్ళినా ఆఫ్ రోడింగ్ అడ్వెంచర్ అయితే పక్కా చేయాలి. వెళ్ళిపోదాం ఆఫ్ రోడ్. సో ఇక్కడ నుంచి తిప్పడం అయితే ఉంటుంది. సో నాకు నచ్చిన ప్లేస్ అక్కడికి వెళ్ళి చెప్తా. అండ్ ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. పూర్తిగా చూడండి వీడియో అయితే. ఇదిగో ఆఫ్ రోడింగ్ అయితే స్టార్ట్ అయింది, ఇదంతా ఆఫ్ రోడ్. సో చూసుకోవచ్చు, వేరే లెవెల్ ఉంది కదా స్పాట్. వర్షం పడడానికి రెడీ ఉంది. వర్షం మొత్తం అయితే మబ్బులు పట్టేసాయి, వర్షం పడవచ్చు. మా దగ్గరే కాబట్టి మేము తొందరగా వెళ్ళిపోతాం. వీడియో కోసం అయితే తొందరగా వచ్చా. లొకేషన్ ఈ టైంలో చాలా బాగుంటుంది. ఇగో ఇది ఆఫ్ రోడింగ్. మా CVZ వచ్చేసి రిపేర్లో ఉంది. సో దానివల్ల ఎక్కడ పాటలు అక్కడ ఊగుతూనే ఉంది. బాగా దారుణంగా అయితే సౌండ్లు అయితే దారుణంగా వస్తుంది. వే అయితే సూపర్ ఉందిగా, నాకు నచ్చింది ఈ వే. ఇగో ఇట్లుంటుంది పల్లెటూర్లు అంటే. ఈ రోడ్ ఎలా ఉంది చెప్పండి, కామెంట్ చేయండి. అండ్ మా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, నా కెమెరా కూడా దాంట్లోనే పడ్డది, అది కూడా చూపెడతాం మీకు. అంటే స్విమ్మింగ్ పూల్ కాదులేండి, మేము అట్లా చెప్పుకుంటాం అంతే. అది ఒక కాలువ అన్నట్టు, అంటే ఆ సైడ్ కాలువ కాదులేండి, అంటే నార్మల్గా వాటర్ వెళ్ళేయడానికి సైడ్ కాలువ లెక్క ఉంటుంది ఇక, కింద సని కాలువ లెక్క. సో ఇదే గైస్ ఆ ప్లేస్. మనం పైకి వెళ్ళి నీకు చూపెడదా. మనం అక్కడ దాకా అయితే వెళ్ళొచ్చు కానీ పైన వెళ్ళలేము. వావ్, ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోయాడు. సో బైక్ ఇక్కడ మనం ఆపేసి నడుచుకుంటూ వెళ్ళాలి. లెట్స్ గో గైస్. ఇక పైకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ప్లేస్ అయితే ఇదే. సో ఎలా ఉంది చూడండి, మేమైతే చాలా ఎత్తులో ఉన్నాం, చూసుకోండి ఇక, అంటే కిందకు ఉంది. సో మేము ఎత్తులో ఉన్నాం. ఇదే ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ మీకు ఇప్పుడు చూపెడతా. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కా అయితే చేయండి. అండ్ లెట్స్ గో నెక్స్ట్ స్పాట్. నెక్స్ట్ ప్లేస్కి అయితే మనం వెళ్ళిపోదాం.
అండ్ మీకు రావాలనిపిస్తే ఒకవేళ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీ లొకేషన్ బట్టి నేను షేర్ చేస్తాను. నా దగ్గర వచ్చే లొకేషన్ అయితే మీకు చూపెడతాను. సో గైస్ మనం నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. అది వచ్చేసి రైల్వే ట్రాక్ దగ్గర మంచి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. అయితే ట్రాక్ పైన ఎక్కకూడదు, మీకు సైడ్ నుంచే చూపెడతా. అక్కడ ప్లేస్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. మనమైతే ఇంకో ఆఫ్ రోడ్లో అయితే ఎంటర్ అయిపోయాం. మనం హిమాలయ కొన్నాక ఆఫ్ రోడింగ్ టెస్ట్ ఇక్కడే చేయాలి మనం, మొత్తం ఈ రోడ్ల మీదే. ఇందాక పోయాం ఆ రోడ్ మీద, మళ్ళీ ఈ రోడ్ మీద. ఇది మెయిన్ ఆఫ్ రోడింగ్ అన్నట్టు. కొద్దిసేపు అయితే ఆఫ్ రోడింగ్ అయితే ఎంజాయ్ చేయండి. మాట్లాడలేను ఎందుకంటే మన దగ్గర మైక్ లేదు కాబట్టి. కొంచెం స్పీడ్కి వెళ్ళినప్పుడు వాయిస్ అయితే కొంచెం రాదు. జస్ట్ ఫీల్ ద ఆఫ్ రోడింగ్. ఊరి బైక్ పోయిద్ది అనుకుంటానా. రోడ్ ఇంకా బ్రో. ఇది అసలైన ఆఫ్ రోడింగ్ కదా, కాకపోతే కొన్ని చోట్లనే ఉంది. ఇగో అడ్వెంచరస్ ప్లేస్ అయితే ఇదే. అండ్ మనం పైన రైల్వే ట్రాక్, మన రైల్వే ట్రాక్ అయితే ఎక్కకూడదు. షూటింగ్కి ఇది వేరే లెవెల్ ఉంటుంది. మీకు పైకి చూపెడతా ఇప్పుడు. సో మనం అయిపోయింది. 2.2 వ్యూ పాయింట్స్ అయితే హైలైట్ మా దగ్గర అయితే. సో మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. సో అటు నుంచి వెళ్ళొచ్చులే, కానీ ఇటు నుంచి ఆఫ్ రోడింగ్ అడ్వెంచర్ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది. సో ఆ ఆఫ్ రోడ్ అడ్వెంచర్ ఇప్పుడు చేయాలని అయితే మేము ఫిక్స్ అయ్యాం. సో దానికోసం మేము ఇటు సైడ్ నుంచి అయితే వెళ్తున్నాం. ఆ రోడ్డు 1% అయితే, ఇది 50% డ్యామేజ్. చూసారు కదా ఇట్లుంటుంది. మనం ఈ బైక్ అందులో పోతే అక్కడే ఉండిపోయింది, అందుకని సైడ్ నుంచి అయితే పోతున్నాం. ఈ బైక్ ఇలాంటి ఆఫ్ రోడింగ్ అయితే చేయాలి ఈ బైక్తో, దాంట్లో ఫోన్ ఇచ్చి చేయకూడదు. చలో పూర్తిగా చూడండి ఆఫ్ రోడింగ్ అడ్వెంచర్ అయితే. వేరే లెవెల్ కదా.
ట్రావెలింగ్ అంటే మినిమం ఉంటుంది. అది కూడా పల్లెటూరులో అంటే ఇంకా దారుణంగా ఉంటుంది. అమ్మో, ఈ రూట్ అప్పట్లో అయితే అసలు వెళ్ళేటోళ్ళమే కాదు. అంటే ఇది మెయిన్ రూట్ అన్నట్టు మాకు. ఇప్పుడు మేము చిన్నప్పుడు నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళం ఈ రోడ్ నుంచి. సుజాత్ నగర్కి మాకు హైవే అన్నట్టు ఇది అప్పట్లో. ఆ బ్రిడ్జ్ కూడా ఉండేది కాదు సుజాత్ నగర్. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళం. ఇక ముందు ఎలా ఉందో కూడా నాకు తెలియట్లేదు. అంటే ఎప్పుడో వచ్చాను, ఈ రోడ్లు ఎప్పుడు యూజ్ చేయట్లేదు. ఎప్పుడో వచ్చాము, మళ్ళీ ఇప్పుడు వస్తాను నేను బైక్ మీద డైరెక్ట్ వచ్చేసా, అసలు ఆలోచించకుండా ఎట్లుండే ఏంటనేది. ఇప్పుడైతే వర్షం పడుతుంది కదా, ఒక 2 days దాకా అయితే ఇటు సైడ్ వర్షం పడలేదు కాబట్టి కొంచెం ఎండిపోయింది. అదే నార్మల్గా రూట్లో అయితే పోలేము. దానం ఉంటాయి. బ్రో, మావాడు వెనకాలడు భయపడతాడు మన డ్రైవింగ్ చూసి. దీని పాటలన్నీ అయితే ఊగుతున్నాయి. ఇయ్యు మనం దానంగా ఆఫీలింగ్ అయితే చేస్తున్నాం. ఎంజాయ్ బ్రో. అండ్ ఈ వీడియో చూసి అయితే ఎంజాయ్ కాండి. ఇది ఒకటి దాటియాల. నువ్వు వెలుగుతావా? ఇలా సైడ్ చేసి ఓకే కమాన్ బ్రో. ఇగో అదే మా ఊరు, మేము దగ్గరికి వచ్చేసాము. ఇంకో 200 meters అయితే మా ఊరికి వచ్చేసినట్టే. ఈ 200 meters దాకా అయితే ఇది ఆఫ్ రోడింగ్ చేయాలి కంపల్సరీ. ఇవే ఓకేనా? దగ్గర మనం ఒక్కడే ఈజీ చేసేద్దాం, ఎందుకంటే ఒక్కడికైతే అలవాటు. అక్కడైతే ఈజీగా చేస్తాను నేను. ముందైతే దానంగా ఉంది రోడ్ అయితే. ఎక్కువ అరే ఓకే గాయ్స్, ఇదొక్కటే వే కదా, ఇది దాటిపోతే లేదు అటు. ఇంకోటా? ఇదొక్కట అడ్జస్ట్ చేయగలమా లేదా అనేది చూడాల. ఓకే బ్రో, దగ్గర దాకా అయితే వచ్చేసాం. కానీ ఏ ఓకే బాగు ఇది కూడా మా రోడ్లోనే మేమైతే దానంగా అయితే కష్టపడుతున్నాం.
ఎత్తు ఎత్తురా అబ్బా దా ముందుదా ఫైనల్గా బైక్ అయితే వచ్చేస్తున్నాను అనుకుంటున్నా మా రాని ఆఫ్ రోడింగ్ అంటే మినిమం ఇట్లా ఉండాలా ఎక్కువ ఇటు సైడ్ నుంచి వే ఉందా లే వెనక లాగరా లాగు లాగు ఇటు సైడ్ నుంచి వే ఉంది కదా ముగ్గు మన దానంగా డ్రింక్ చేస్తాను సో ఫైనల్గా మనం ఆఫ్ రోడింగ్ అయితే పూర్తి చేసాం. సో చూడండి గాయస్ నేను ఎట్లా అయిపోయినా దారుణంగా. ఇక మా బైక్ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా అయిపోయింది. అది ఆఫ్ రోడింగ్ బైక్ కాదు కదా. సో చూడండి ఇంకో చూసుకోవచ్చు బుద్ధ అయితే దారుణంగా వచ్చింది. ఇగో కెమెరా అయితే బాగా రావట్లేదు. ఇక చూసుకోండి ఆఫ్ రోడింగ్ అయితే వేరే లెవెల్ చేసాం ఈరోజు మనం. అండ్ ఆ 2 ప్లేసెస్ నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్ మర్చిపోకండి. ఛానల్ పేరు రైడర్ బబ్లు. ఓకే సో ఇలాంటి సమయాల్లో ఏం చేయాలి తెలుసా, ఇంట్లో ఎవరు రాకముందే మనం అయితే బైక్ అయితే కడిగాలి. సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో ఎండ్ దాకా చూసినట్టయితే థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. నేను మీ రైడర్ బబ్లు.